ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పనుల్లో ఏ మేరకు పురోగతి వచ్చిందో సహాయక బృందాలను అడిగి తెలుసుకోబోతున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్లో క్యాడవర్ డాగ్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. టన్నెల్ లోపల ఈ జగిలాలు 3 ప్రదేశాలను గుర్తించడంతో సహాయక బృందాలు అక్కడ తవ్వకాలు చేపట్టాయి. భూమి లోపల 15 మీటర్ల లోతున మృతదేహాలు కూరుకుపోయినా వాసనతో పసిగట్టే నైపుణ్యం ఈ జాగిలాలకు ఉంటుంది. టన్నెల్ దగ్గర క్యాడవర్ డాగ్స్ రెస్క్యూ ఆపరేషన్పై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి తెప్పించినటువంటి క్యాడవర్ డాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా క్యాడవర్ డాగ్స్కు సంబంధించి ఎక్కడైతే గతంలో బురద ప్రవాహాల్లో అదేవిధంగా ఎక్కువ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ఇవి ఎక్స్పర్ట్లు అని చెప్తున్నారు. వీటికి ప్రత్యేకమైనటువంటి శిక్షణని ఇస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ 2 డాగ్స్ను కూడా ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడికి తీసుకువచ్చారు. వారికి సంబంధించినటువంటి 4 బృందాలు అంటే 4 సభ్యులతో కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు నిన్న ఏదైతే టన్నెల్కు సంబంధించి ఒక 3 ప్రాంతాలను ఇవి గుర్తించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డాగ్స్ను కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇవి 15 మీటర్ల లోపల ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి వాసనను గాలిలో పసిగట్టి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడంలో ఇవి ఎక్స్పర్ట్లుగా చెప్తారు. అందుకే వీటిని ఇక్కడ తీసుకురావడంతో పాటు రెగ్యులర్గా టన్నెల్లో మృతదేహాలకు సంబంధించినటువంటి వాటి కోసం పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ యొక్క జర్మన్ షెపర్డ్కు సంబంధించినటువంటి ఈ డాగ్ల ప్రత్యేకత అనేది పెద్ద ఎత్తున చూస్తాం. ఎందుకంటే ఇది రెస్క్యూ ఆపరేషన్లో చాలా ఖచ్చితమైనటువంటి తత్వంతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో వీటిని తీసుకురావడంతో ఇప్పటికే ప్రదేశాలను గుర్తించారు. మొత్తంగా అక్కడ తవ్వకాలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఓవరాల్ టన్నెల్ ఆపరేషన్లో ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక శిక్షణతో పాటు లోపల ఉన్నటువంటి వాటిని గుర్తించి త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కావడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. విజువల్స్లో చూసినట్టు వారికి అంటే వారి చెప్పేటటువంటి సైగలను వారు చెప్తున్నటువంటి మాటలను కూడా అవి పూర్తి స్థాయిలో పసిగట్టి వారికి తనుగుణంగా వారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ను క్లియర్గా ఫాలో అప్ అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క క్యాడవర్ డాగ్స్ చేస్తున్నాయి. ఒక్కసారిగా క్యాడవర్స్ డాగ్ రాకతో ఒకసారిగా రెస్క్యూ ఆపరేషన్లో మరింత ఉత్కంఠత తెరలేపుతుంది. మొత్తంగా ఇవి గుర్తించినటువంటి ప్రాంతాల్లో మరి ఎట్లాంటి అవశేషాలు లభించబోతున్నాయని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇది క్యాడవర్ డాగ్లకు సంబంధించినటువంటి ప్రత్యేకతలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.